హాయ్ అండి. ఈరోజు ప్రశ్న ఎర్రటి పండు పైన ఏగైనా వాలదు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఎర్రటి పండు పైన ఏగైనా వాలదు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు అంటే గల్లుప్పు ఇలాగా ఒక బౌల్లో పెట్టేసుకొని పచ్చివి టమాటాలు అయితే ఉంటాయి కదండి, అవి పండకుండా ఉంటాయి. మనం అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలంటే పండకుండా ఉంటాయి కదండి, అవి పచ్చివి మనం కర్రీ చేసుకోలేం కదండి. ఇలా ట్రై చేసి చూడండి. పచ్చివి త్వరగా పండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా పచ్చి టమాటాలను ఒక నైటు రాళ్ళుప్పులో పెట్టేసి వదిలేసామనుకోండి, చక్కగా మార్నింగ్ కల్లా పండు ఉంటాయండి. సో మన పని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. ఫ్రూట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఏదైనా ఒక ట్రైలో పెట్టేసి లేదంటే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకుంటూ ఉంటాము. బయట పెట్టుకున్నప్పుడు ఇలా కాయలు అయితే పాడైపోతూ ఉంటాయి కదండి. ఫ్రిడ్జ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉంటారు కదండి, ఫ్రూట్స్ పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా మనం తీసుకునే బౌల్లో ఇలాగా పేపర్లు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఏవైనా ఫ్రూట్స్ అండి, దానిమ్మ కానీ యాపిల్ కానీ ద్రాక్ష కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా చెమ్మ తగలకుండా చక్కగా మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. ఎండు ద్రాక్ష అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి ఎక్కువగా స్వీట్లోకి తయారు చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాము. ఇవి కొన్ని రోజులకి నల్లబడిపోయి బాగా పురుగు వచ్చేస్తూ ఉంటుందండి. మనం గమనించాలి. అక్కడక్కడ పురుగు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అయితే పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అవి చూసుకొని మనం శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇలా ఎండు ద్రాక్ష అయితే కొన్ని రోజులకి నలుపు వచ్చేస్తుందండి, పురుగు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం పంచదార ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా పురుగు రాకుండా ఉంటుంది, నల్లబడిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. మన ఇంట్లో కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ప్లేట్లు కానీ బాక్సులు కానీ మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్లో ఇలా పెట్టేసుకొని ఇలాగ మనం ఎక్కడైనా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇలా పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. ఇలాంటి జిప్లాక్ కవర్స్ అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. జిప్లాక్ కవర్ ఒకటి తీసుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు అయితే తీసుకెళ్తూ ఉంటాం కదండి, అంటే బ్యాంగిల్స్ కానీ రబ్బర్స్ కానీ క్లిప్స్ కానీ ఇలా అందులో ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. చక్కగా మనకి ట్రావెలింగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మనం తీసుకుని వాడుకోవడానికి చక్కగా ఉంటుందండి. హ్యాండ్ బ్యాగ్లో అన్నీ కలిపి పెట్టేసామనుకోండి చిక్కుబడిపోతూ ఉంటాం, అది ఎక్కడ ఉందో ఏది ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇలాంటివి కవర్స్ ఉన్నప్పుడు చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా జిప్లా కవర్లో రబ్బర్స్ కానీ అలానే గాజులు కానీ క్లిప్స్ కానీ ఇందులో పెట్టేసి చక్కగా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. ఫింగర్స్ అయితే నెయిల్స్ దగ్గర ఒకసారి అనుకోకుండా నెయిల్స్ మనం ఎంత పెంచుకుందామన్నా కూడా ఇరిగిపోతూ ఉంటాయి కదండి, అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఏళ్ళు కూడా ఒక డ్రై అయిపోయినట్లుగా బ్లాక్ సైడ్లో పేలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదండి, అలా లేకుండా చక్కగా ఫింగర్స్కి కొంచెం యాజ్లైన్ ఇలా అప్లై చేసామనుకోండి, నైట్ పడుకునే ముందు ఫింగర్స్కి ఇలా యాజ్లైన్ అప్లై చేసుకుంటే చక్కగా డ్రై అవ్వకుండా ఫింగర్స్ కూడా చక్కగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
టిప్ నెంబర్ 7 మార్కెట్ నుంచి జీడిపప్పు మనం బాదం పప్పు ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుందండి. పురుగు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా జీడిపప్పులో లవంగాలు ఒక 4-5 వేసేసుకొని ఆ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి జీడిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 ఇలా హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకున్న సోప్ ముక్కలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతూ ఉంటాయి. అక్కడ హోల్ వేసేస్తే బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9 ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా కట్ చేసేసుకున్నానండి. మన కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డబుల్ ప్లాస్టర్ టేపు ఒకటి ఇక్కడ చిన్నగా కట్ చేసుకుని ఇలా అంటించేసుకున్నానండి. దీనికి ఫ్లవర్ అయితే ఒకటి పెట్టేసుకున్నాను. అది ఇంట్లో డ్రెస్కి వచ్చినటువంటి ఫ్లవర్ అండి. దీన్ని ఆర్గనైజర్ ఇలా చేసుకున్నాను. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. లైట్లు కానీ సిజర్లు కానీ పెట్టుకోవడానికి అందుబాటులో చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 మిక్సీ జార్ తీసుకొని బిర్యానీలో వేసుకునే ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకును 2 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని టీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. టీ పౌడర్ ఏదైనా కూడా మనం యూజ్ చేసుకునే టీ పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఇలా తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, కొంచెం పౌడర్ అండి, మన ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ కొంచెం ఇందులో వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని మన గ్యాస్ బండ దగ్గర అయితే నైటు మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత పొద్దెంకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి. అలా గ్యాస్ బండ పక్కన ఇలా పెట్టేసామనుకోండి, బొద్దెంకలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయండి. మనం చాలా జాగ్రత్తగా బొద్దెంకల్ని రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆహారంలో పడినాయనుకో చాలా ఎఫెక్ట్ కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా గ్యాస్ బండ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ పౌడరు, బొద్దెంకలు వీటి ఘాటుకి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11 ఆడవాళ్ళు గాజులు ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇవి గాజులు అయితే ఎక్కడ కోసుకుంటాయో బ్లడ్ వచ్చేస్తుందో అని భయంగా ఉంటుంది. చాలా ఈజీగా ఎక్కించుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా గాజులు ఎక్కించుకునేటప్పుడు కొంచెం వ్యాజ్లైన్ని చేతులకి ఇలా అప్లై చేసేసుకొని ఇలా బ్యాంగిల్స్ అయితే చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా వ్యాజ్లైన్ అయితే చేతులకు అప్లై చేసేసుకొని బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ఎక్కిస్తున్నాను చూడండి. చక్కగా ఈజీగా ఎక్కుతాయండి. ఒకళ్ళ హెల్ప్ లేకుండా మనం ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 12 బియ్యం కడిగిన వాటర్ అయితే పారబోస్తూ ఉంటాం కదండి. అలా పారబోయకుండా ఏదైనా ఒక బౌల్లో ఇలా ఉంచేసుకొని దాంట్లో బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కాఫీ పౌడర్ ఆ ప్యాకెట్లోది సగం వరకు వేసుకొని అలా ఉంచేసుకొని స్పూన్ పెట్టి ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ వాటరు చాలా బాగా ఉపయోగపడతాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో అయితే పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి, మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ అలానే పూల మొక్కలు కొన్ని అయితే ఉంటాయి కదండి. ఇలా అన్నిటికి కూడా ఈ వాటర్ ఇచ్చుకుంటే చాలా హెల్తీగా పెరుగుతాయండి, మంచి క్రాప్ వస్తుంది. అలానే పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.